ఇక ఖమ్మం వచ్చేసి ఇది కూడా జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నాడు. ఇక రఘురామిరెడ్డి కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నాడు. ఇక తాండ్ర వినోద్ కుమారు బీజేపీ నుండి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ రఘురామిరెడ్డి వచ్చేసి పొంగులేటికి సంబంధించి వాళ్ళ వియాంకుడు, ఆయన వియాంకుడు. ఇక నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీలో ఉండే బడా వ్యాపారవేత్తగా ఈయనకు పేరున్నది. ఈ నామా నాగేశ్వరరావు ఎంపీగా కూడా చేసిండు, ప్రస్తుతం కూడా ఆయనే. ఇక ఈయనకి వచ్చి గెలుపు అవకాశాలు వీళ్ళ ముగ్గురు ఎవరికి ఉన్నాయంటే, ఖమ్మంలో లాస్ట్ టైం 1,68,062 ఓట్ల మెజార్టీతో నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్ నుండి 2019లో విజయం సాధించారు. ఇక ఈ పార్లమెంట్ కింద ఉన్న నియోజకవర్గాలు వచ్చేసి ఖమ్మం, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ మయమే అయిపోయినాయి. టోటల్ గా ఖమ్మం మొత్తం కాంగ్రెస్ మయమే అయిపోయింది. కాబట్టి మరి విజయ అవకాశాలు ఎవరికి ఉంటాయి? ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్న. మిగతా 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 నియోజకవర్గంతో పోల్చుకుంటే నామా నాగేశ్వరరావు అనే వ్యక్తిగతంగా మంచోడే. ఆయన కూడా ఈయన కూడా బోయినపల్లి వినోద్ లాగా చదువుకున్న వ్యక్తి, మంచి చదివి ఉన్న వ్యక్తి. కాకపోతే ఏమైందంటే ఇక్కడ మనకు ఇద్దరి మధ్యలో పోటీ కనబడుతుందన్న, నామా నాగేశ్వరరావు వర్సెస్ రఘురామిరెడ్డి. అసలు ఖమ్మంలో పెద్దగా బీజేపీ ఉండనే ఉండదు, బీజేపీ అనేది లేదు అక్కడ, లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ఇక్కడ. మన కాంగ్రెస్ ఖమ్మంలో రఘురామిరెడ్డి గెలవబోతున్నట్టు ఇక్కడ మనకు శ్రవణ్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చిండు. విజయం అవకాశం ఉంది. అది ఏ విధంగా విజయ అవకాశాలు కలిసి వచ్చే అంశాలంటే, ముగ్గురు మంత్రులు ఇదే నియోజకవర్గంలో ఉండడం, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఇక్కడ నుండే ఖమ్మం నుండే ఉన్నారు. ఇక అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఇక్కడ ఖమ్మం పార్లమెంటు గెలవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక వన్ సైడ్ ఇక్కడ కాంగ్రెసే ఖమ్మం నుండి గెలవబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తాను.